టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహారం గురించి మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. అంటే ఇంత జరిగినా ఇంత నిస్సిగ్గుగా ఇంకా అదే పదవిలో కొనసాగుతున్నారు ఆయన. కనీసం గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్నటువంటి పృథ్వీరాజ్, సినీ హీరో, సినిమా నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటుంటాం కదా, ఆయనకు సంబంధించినటువంటి ఒక ఆడియో క్లిప్ బయటపడితే అతన్ని జగన్ చాలా సీరియస్గా తీసుకుని అతన్ని ఆ పదవి నుంచి రిమూవ్ చేశారు. ఇక్కడ సాక్షాత్తు టీటీడీకే చైర్మన్ అయినా ఆల్మోస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఫస్ట్ సిటిజన్ అని చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తి చేసినటువంటి వీడియో క్లిప్పింగ్స్ బయటపడినా సరే ఆయనే స్వయంగా మీడియా సమావేశంలో ఆ కుటుంబంతో నాకు 30 ఇయర్స్ సంబంధం ఉంది, అనుబంధం ఉంది, తప్పేంటనే విధంగా మాట్లాడినా సరే అతనిపై ఇంకా చర్యలు తీసుకోలేదు. కనీసం ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఆమె అనపాలజెటిక్ సనాతని హిందూగా చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ పల్లెత్తు మాట కూడా అనకపోవడం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా పెద్ద టాపిక్ అండి. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఇక్కడ మనం గమనిస్తే అండి, ఎస్విబిసి చైర్మన్ గా పృథ్వీ ఉన్నప్పుడు ఆ రోజు అంటే నాకు తెలిసి ఉదయమో ఎప్పుడో ఆ ఆడియో బయటకు వస్తే సాయంకాలానికి రిజైన్ చేయించారండి. ఇక్కడ ఎందుకు రిజైన్ చేయించారంటే పృథ్వీ తప్పు చేశాడని కాదండి. అభియోగాలు వచ్చినప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నాడన్నది చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ సెన్సిటివ్ మ్యాటర్ అండి, వెరీ సెన్సిటివ్ మ్యాటర్. ఇప్పుడు అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎస్విబిసి చైర్మన్ గా ఉంటే దాని పవిత్రతకు భంగం కలుగుతుందన్న ఉద్దేశంతోనే మేము ఎక్కడ కూడా పృథ్వీ చెడ్డవాడని లేదు. పృథ్వీని చెడ్డవాడని ఏకి పారేసింది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వాళ్ళే బయటపెట్టింది. మామూలుగా కాదు, వరుస కథనాలు. రొమాంటిక్ బత్తాయి అని హెడ్డింగ్ పెట్టేసి ఈ ఆర్తనాదాల మూర్తి అనే వ్యక్తి, సోకాళి మూర్తి అనే వ్యక్తి రాశాడు. రొమాంటిక్ బత్తాయి, కామాంధుడు, ఇటువంటి పదాలు వాడారు. ఏది ఒక ఆడియోలు ఇక్కే. అండ్ అక్కడ పవిత్రతను మేము మైండ్ లో పెట్టుకొని అతన్ని తీసేయడం జరిగిందండి. ఎక్కడ మేము అతన్ని చెడ్డవాడని లేదు. ఆ రోజు వెనకేసుకొచ్చింది మేమే. దౌర్భాగ్యం, దరిద్రం ఏంటంటే ఎవరైతే అతని వీడియో బయట పెట్టి అతన్ని తూలనాడి అతన్ని ట్రోల్ చేసి అతన్ని నానా హింసలు పెట్టారో వాళ్ళ పార్టీలో పోయి చేరాడు మళ్ళీ. అంటే ఇప్పుడు వాళ్ళే సమాధానం చెప్పాలి, ఆ రోజు మీరు చేసింది అబద్ధమా, పృథ్వీ మంచోడు అన్నది. ఆ టాపిక్ పక్కన పెడితే ఇప్పుడు దానికంటే చాలా పెద్ద పోస్ట్ మీరు అన్నట్లు ఫస్ట్ సిటిజన్ అనుకోవచ్చు తిరుమలకి. బికాస్ టీటీడీ పాలక మండలి చైర్మన్ అంటే ఎంతో పవిత్రమైన నాకు తెలిసి భారతదేశంలో అండి తిరుమలకున్న విశిష్టత వేరే ఏ సేక్రెడ్ ప్లేస్ కి లేదంటే అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆ ప్రాముఖ్యత అటువంటిది. ఇండియాలోనే నెంబర్ 1 పిలిగ్రమ్ సెంటర్ కి పాలక మండలి చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఇటువంటి దరిద్రమైన మనస్తత్వం కలిగినాడు అంటే ఇంకా అతన్ని కొనసాగించడం అంటే ఎంత రాజకీయ అవసరాల కోసం వీళ్ళు పాకులాడుతున్నారో అర్థమవుతుందండి. ఇక్కడ ఏదో మొన్న ఒక వీడియో వచ్చిన ఉదంతం గురించి కాదండి నేను ఆశ్చర్యపోయిందంటే, ఆయన మిడ్ నైట్ మసాలా అనే ప్రోగ్రామ్ రన్ చేసేవాడండి వాళ్ళ ఛానల్లో స్టార్టింగ్ లో. అంటే ఏంటి, ఒక న్యూస్ ఛానల్ పెట్టి అందులోనూ ఏది మనకు పేరెంటల్ కంట్రోల్ అది ఉండదండి ఇండియాలో. అప్పటికి ఇంకా ఆ నాలెడ్జ్ లేదు, ఆ టెక్నాలజీ లేదు. సాయంకాలం 10 గంటలకో 11 గంటలకో నువ్వు అంటే పిల్లల్ని ఏం చేయాలని నువ్వు ఆ మిడ్ నైట్ మసాలా ప్రోగ్రామ్ అని ఒక వార్తా ఛానల్లో రన్ చేసిన వ్యక్తి, అంత దౌర్భాగ్యపు మనస్తత్వం కలిగిన వ్యక్తిని ఎలా టీటీడీ చైర్మన్ చేస్తారండి? అసలు నిజంగా నాకు అతని మీద ఈ రోజు కాదండి ఇంకా చాలా విషయాలు తెలుసు. ఎందుకంటే మనము కొన్ని విషయాలు బయటికి చెప్పకూడదు కాబట్టి చెప్పం. కాబట్టి అతని చాలా నీచమైన మనస్తత్వం అండి అతని మనస్తత్వం. ఎందుకు నేను చెప్పడం కాదు, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూశారండి ఎంత ఆరోగెంట్ గా, ఎంత కండకావలంతో మాట్లాడుతుంటే. నాకు వ్యాపారాలు ఉన్నాయి, నాకేమవసరం తిరుపతి చైర్మన్ పదవి, నాకేమవసరం, నేనేదో దీన్ని ప్రక్షాళన చేద్దాం, బాగు చేద్దాం అని వచ్చిన అంటే అతను లేకపోతే టీటీడీ బతకదనే రేంజ్ లో మాట్లాడుతున్నాడండి. అవును. అండ్ భగవద్గీత మీద దరిద్రమైన కామెంట్స్ చేశాడు. అదే సార్, అది చాలా ఆశ్చర్యంగా ఉంది. భగవద్గీత అలా పడున్నాయి, రోడ్డు అడ్డంగా పడున్నాయని అదేదో నేను కూడా అనకూడదు ఆ మాట, అలా అటువంటి మాటలు కూడా అన్నాడు ఆయన. ఇప్పుడు ఒకటండి, 1,000,000 భగవద్గీత పుస్తకాలను ప్రింట్ చేశారంటే ఎవరికి హిందూ మతం పైన ప్రేమ ఉంది, ఎవరు హిందూ మతాన్ని వ్యాప్తి చేయాలనో లేకపోతే హిందూ మత గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనో నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మన పవిత్ర పుస్తకం మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచాలనో ట్రై చేసింది ఎవరండి? 1,000,000 పుస్తకాలు ప్రింట్ చేసినట. ఇప్పుడు నాకు ఇంకా బూతులు వస్తున్నాయండి. ఎవరైనా కానీ మనిషి జన్మెత్తినోడండి. ఇప్పుడు భగవద్గీతలో మీరో నేనో మార్చేదానికి ఏముండదండి. అవును. ఇప్పుడు ఏ పవిత్ర పుస్తకంలో మార్చేదానికి ఏముండదు. యాజ్ ఇట్ ఈస్ గా ఆ
కొత్త ప్రింట్లు కొట్టగలం అంతే తప్పితే అవును. ఆల్రెడీ శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని మేమే మారుస్తామండి. అంతే కదా. అవి ఒక చెత్త పుస్తకాలండి. అంటే నీ అపోజిషన్ వాళ్ళు ప్రింట్ చేస్తే పవిత్ర పుస్తకాన్ని కూడా నువ్వు చెత్త పుస్తకం అంటావా? ఎంత దౌర్భాగ్యం అండి. ఇప్పుడు భగవద్గీత అనేది మా హోలీ బుక్. నేను ఇక్కడ కూడా ఇప్పుడు భగవద్గీత పెట్టుకున్నాను. నా దగ్గర భగవద్గీత ఉంది పైన. రైట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర భగవద్గీత ఇంగ్లీష్ వర్షన్ ఉంది, తెలుగు వర్షన్ ఉందండి నా దగ్గర. ఏదైనా గానీ భగవద్గీత చెప్పేది అదే. ఇప్పుడు కొత్తగా మనం మార్చేది ఏం లేదు. ఆ బుక్కులు చెత్తగున్నాయి, ఇంకా 30 లక్షల పుస్తకాలు ఉన్నాయంటే అందరికి నువ్వు పంచు పుస్తకాలు. ఒకసారి 1 కోటి పుస్తకాలు అన్నాడు, ఒకసారి 50 లక్షల పుస్తకాలు అని అతనే అన్నాడండి. 2 మాటలు మాట్లాడాడు. అవునవును. అందులోనూ క్లారిటీ లేదు. ఒక పక్క ఏమన్నాడు, అది ఏ అన్నాడు. రెండో పక్క ఏమన్నాడు, 30 ఏళ్ళ అనుబంధం, నాకు దాంట్లో ఏం తప్పు అనిపించలేదు, ఏం తప్పు అనిపించింది దాంట్లో అన్నాడు. అంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఎప్పుడైనా చేయొచ్చు. రాజకీయాలు చేయడానికి వేరే వేరే అవకాశాలు ఉంటాయి, ప్రజా సమస్యలు ఉంటాయి. అభివృద్ధి అజెండాగా రాజకీయం చేయొచ్చు, సంక్షేమ అజెండాగా రాజకీయం. దేవుణ్ణి అజెండాగా పెట్టుకుని రాజకీయం చేయకండి. ప్లస్ ఇటువంటి వ్యక్తి, ఇతను గతంలో చేసిన పనులు, ఈరోజు ఏదో కొత్తగా ఒక వీడియో వచ్చిందని కాదు, ఫోటోలు వచ్చినాయని కాదు. అతని మనస్తత్వం, అతని మాట తీరు, అతను మాట్లాడే తీరు. తిరుమల 7 కొండలు మాత్రమే కాదు, వెనకల ఇంకొక 8వ కొండ ఉంది, అదొక గబ్బు కొండనో ఏదో అన్నాడండి. గలీజ్ గబ్బు కొండనో ఏదో అన్నాడు. అది కూడా కామెంట్ చేశాడు. ఓకే. అతను లేకపోతే తిరుమల ఉండదు అనే విధంగా అతని మనస్తత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇక పైన అతన్ని టీటీడీ చైర్మన్ గా కొనసాగిస్తే మీ విలువలకు మీరు తిలోదకాలు ఇచ్చుకున్నట్లే, మీ పరువు మీరు తీసుకున్నట్లే, రాజకీయంగా మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్లే. అది చంద్రబాబు గారికి తెలియంది కాదు. కానీ వారు ఇప్పుడు నేను ఇతన్ని తీసేస్తే TV5 లో నాకు ఏమన్నా అగేన్స్ట్ గా రాయిస్తాడా, చెప్పిస్తాడా అని ఏమన్నా భయపడుతున్నారేమో మనకు తెలియదండి. చంద్రబాబు గారు చెప్తేనే మనం కూడా తెలుసుకుంటాం.